విద్యార్థులందరికీ స్వాగతం. మనము గతంలో కాంతి యొక్క లక్షణమైనటువంటి విక్షేపణం గురించి తెలుసుకున్నాం. ఆ విక్షేపణ ధర్మం ద్వారా ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో ఈ వీడియోలో చూద్దాం. అది తెలుసుకునే ముందు మనము కాంతి విక్షేపణము పట్టకం గుండా కాంతి ఎలా విక్షేపణం చెందుతుందో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి ముందు వీటిని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మన ఇండ్లలో ఉండే సీడీతో ఇంద్రధనుస్సును ఎలా ఏర్పరచవచ్చో జాగ్రత్తగా గమనించండి. సీడీ పైన ఇక్కడ చూపించిన విధంగా సూర్యకాంతి పడేటట్లు చేస్తే మనకు గోడ పైన చక్కగా వివిధ రంగులు కలిగిన ఇంద్రధనుస్సు కనపడుతుంది. అలాగే ఒక చిన్న కొవ్వొత్తిని సీడీ మధ్యలో ఇలా వెలిగించినట్లయితే చూడండి ఎంత అద్భుతంగా కనపడుతున్నాయో రంగులు. సీడీ మధ్య భాగంలో చిన్న కొవ్వొత్తిని వెలిగించండి. ఇలా పెట్టి పైనుంచి చూసినట్లయితే మనకు అద్భుతమైనటువంటి రంగులు కనపడతాయి. దీనికి కారణము కాంతి విక్షేపణం. ఇక్కడ పెద్ద కొవ్వొత్తి పెట్టి మరొకసారి దీన్ని చేసి చూడండి. ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా అద్భుతంగా మనకు ఇంద్రధనుస్సులు ఈ సీడీలో కనపడుతూ ఉంటాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. దీనికి కారణమైనటువంటి లక్షణం ఏంటి? కాంతి విక్షేపణము. ఈ కాంతి విక్షేపణ ధర్మం ఆధారంగానే మనకు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. అలాగే మన నిత్య జీవితంలో వీటిని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఈ ఇంద్రధనుస్సుల్ని మనము ఇంట్లోనే ఎప్పుడైనా గమనించి ఉంటామేమో అర్థం చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ చూడండి, నీటి పైప్తో ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడిందో చూడండి. మనము ఇంటి దగ్గర మొక్కలకు నీళ్లు కొట్టేటప్పుడు మన వెనక వైపున సూర్యుడు ఉన్నట్లయితే ఆ నీటి పైపుకి మనము చేతిని వేలుని అడ్డం పెట్టినప్పుడు ఆ నీటిలో మనకి ఇంద్రధనుస్సు కనపడుతుందన్నమాట. ఈ విధంగా నీటి పైపుకి వేళ్ళు అడ్డం పెట్టినట్లయితే తుంపరలుగా అంటే నీటి బిందువుల్లాగా పడేటట్లు చేసినట్లయితే మనకు ఈ విధమైనటువంటి ఇంద్రధనుస్సు కనపడుతుంది. ఎప్పుడైనా సరే ఈ కాంతి ఇంద్రధనుస్సు ఏర్పడాలి అంటే మనకు వెనక వైపున సూర్యుడు ఉండాలి. వీటిని చూశారు కదా. ఇప్పుడు తెల్లగా ఉండే సూర్యకాంతి ఇంద్రధనుస్సులోని రంగుల్ని ఎలా ఏర్పరుస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ అనేక లక్షల నీటి బిందువుల చేత కాంతి విక్షేపణం చెందడం వలన మనం చూసేటటువంటి అద్భుతమైన అందమైన ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనుస్సు ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ముందుగా మనం ఒక నీటి బిందువుని పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకు నీటి బిందువుని పరిగణనలోకి తీసుకోవాలో
ఈ ఇంద్రధనుసు ఏర్పడే విధానం అర్థం చేసుకుంటే తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం మనం. ఇంద్రధనుస్సు ఏర్పడుట ఇక్కడ మనం అంతకుముందే తెలుసుకున్నాం. సూర్యకాంతి పట్టకం గుండా ప్రయాణించి ఈ విధంగా గాలి నుండి గాజులోనికి ప్రయాణిస్తుంది. అక్కడ వక్రీభవనం చెంది అక్కడే విక్షేపణం కూడా చెంది మరొక తలం గుండా బయటికి రావడం మనకి తెలుసుకొని ఉన్నాం. అంటే కాంతి వక్రీభవనం చెంది వివిధ రంగులుగా విడిపోయి, అంటే విక్షేపణము వక్రీభవనం రెండూ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ నీటి బిందువు పై ప్రాంతం నుండి సూర్యుని కాంతి కిరణము ఇలా లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విక్షేపణం జరుగుతుంది, వక్రీభవనం కూడా జరుగుతుంది. రెండవ తలం పైన పడినప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం చెంది మళ్ళీ మొదటి తలం నుండి బయటకు వచ్చేస్తుంది. మరొకసారి నీటి బిందువు పై ప్రాంతంలో సూర్యకిరణాలు లోపలికి వెళ్ళి అక్కడ వక్రీభవనం చెంది తద్వారా విక్షేపణం కూడా చెంది 7 రంగులుగా విడిపోయి రెండవ తలం మీద పడి సంపూర్ణాంతర పరావర్తనం చెంది మొదటి తలం నుండి బయటికి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మొదటి వక్రీభవనంతో, అంటే ఈ వక్రీభవనంతో పోలిస్తే ఈ రెండవ వక్రీభవనంలో ఎరుపు ఊదా రంగు కిరణాల మధ్య కోణము పెరిగిందనమాట. ఇక్కడ పెరుగుతుంది. ఇక్కడ లోపలికి వెళ్ళేది బయటికి వెళ్ళే కిరణాల మధ్య కోణము 0 నుండి 42 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు మనకి ఇంద్రధనస్సుని చూడగలుగుతాం. అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఇలా ఏర్పడే కోణము 0 నుండి 42 డిగ్రీల మధ్య ఉన్నట్లయితే మనం దీన్ని చూడగలుగుతాం అన్నమాట. ఈ ప్రతి నీటి బిందువు 7 రంగులుగా విడగొట్టినా కూడా మనకి పరిశీలకునికి మాత్రము ఏదో ఒక రంగు మాత్రమే కనపడుతుంది. ఒక నీటి బిందువు నుండి వచ్చే ఊదా రంగు కాంతి పరిశీలకుని కంటిని చేరితే ఎరుపు రంగు కాంతి అతనికి కనపడదు. అంటే పరిశీలకుడు ఎరుపు రంగు కాంతిని చూడాలంటే ఆకాశంలో ఉన్న నీటి బిందువులో ఎత్తులో ఉన్న వాటిని చూడాలన్నమాట. ఎత్తులో ఉన్న దాని నుంచి ఎరుపు రంగు కాంతి కనపడుతుంది, తక్కువ ఎత్తులో ఉన్న దాని నుంచి ఊదా రంగు కనపడుతుంది. ఇలా ఈ రెండింటి మధ్య ఈ నీటి బిందువులో పడ్డప్పుడు కాంతి ఇలా 7 రంగులుగా విడిపోతుంది అన్నమాట. ఈ 7 రంగులుగా విడిపోయి విబ్జిఆర్ అనే రంగులు మనకి కనపడతాయి. ఇట్లా కనపడటానికి కారణం ఏం చెప్పుకున్నాం? 40 డిగ్రీల నుండి 42 డిగ్రీల మధ్య కోణం ఉన్నప్పుడు మాత్రమే మనకి 7 రంగులు కనపడతాయి. మరి ఇలా ఇక్కడ చూసినట్లయితే అర్ధవలయాకారంలో ఎందుకు కనపడుతుంది? ఇక్కడ చూసినప్పుడు ఇంద్రధనుస్సు అర్ధవలయాకారంలో ఎందుకు కనపడుతుంది? ఇది తెలుసుకోవాలంటే మనకు తప్పనిసరిగా జామెట్రికల్ రీజనింగ్ అవసరం అన్నమాట. జామితీయ తార్కికత అవసరం. మనకి కనపడేది ద్విమితీయం కాదు, మనకి ఇంద్రధనుస్సు త్రిమితీయంగా, అంటే మీరు ఐస్ క్రీమ్ తింటారు, కోన్ అంటాం, ఆ ఆకారంలో ఇంద్రధనుస్సు పొరలు పొరలుగా ఏర్పడి మన కంటికి చేరేటానికి మనకి ఇక్కడ ఈ అర్ధచంద్రాకారంలో అర్ధవలయాకారంలో కనబడుతుందన్నమాట. ఇంద్రధనుస్సు ఏర్పడాలి అంటే తప్పనిసరిగా 40 నుండి 42 డిగ్రీల మధ్యలో కోణం ఉన్నప్పుడు 7 రంగులు కనపడతాయి. ఇక్కడ చూడండి, ఈ సూర్యుని ఇతని వెనక వైపున సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ ఇలా వలయాకార ఇంద్రధనుస్సు వలయాకారంలో ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ వలయాకారంలో ఏర్పడి ఇంకొకటి ముందుకు ఇలా అన్నీ కలిసి శంకు ఆకారంలో కంటిని చేరతాయి. అంటే త్రిమితీయ ఆకారంలో ఇంద్రధనుస్సు ఏర్పడుతుందన్నమాట. కాంతి విక్షేపణం చేసే అన్ని నీటి బిందువులు వివిధ పొరలను కలిగి ఉన్న శంకు ఆకారంలో అమరి ఉంటాయి. మన కంటికి ఎరుపు రంగు కాంతిని చేరవేసే నీటి బిందువులు శంకు బాహ్య పొరపై ఉంటాయన్నమాట. దానికన్నా కింది పొరలో ఉన్న శంకు ఉపరితలంపై నారింజ రంగు కాంతి చేరవేసే నీటి బిందువులు ఉంటాయి. ఈ విధంగా మనకు
శంకు ఆకారంలో ఉండేటటువంటి ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఏర్పడడానికి కారణము నీటి బిందువుపై సూర్యకాంతి 40 నుండి 42 డిగ్రీల మధ్యలో పడినప్పుడు మనకి 7 రంగుల ఇంద్రధనుస్సు కనపడుతుంది. అది త్రిమితీయంగా ఉన్నటువంటి శంకు ఆకారంలో ఉంటుందన్నమాట. ధన్యవాదములు.